నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ సతీష్. సో తెలంగాణ రాష్ట్రంలో షీ టీమ్స్ ఉన్నాయి, కానీ హీ టీమ్స్ కూడా కావాలంటున్నారు ఆర్జే శేఖర్ పాషా గారు. ఎందుకో మాట్లాడదాం. నాతో పాటు శేఖర్ పాషా ఉన్నారు, మాట్లాడదాం. అన్న, హీ టీమ్స్ మీరు ఎందుకు డిమాండ్ చేస్తారు ప్రభుత్వం? చాలా ఆత్మహత్యలు జరుగుతున్నాయి మగవాళ్ళవి, అండ్ కొంతమంది అమ్మాయిల మీద కూడా దాడులు చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు లవ్లో ఉన్నంతకాలం బాగానే ఉంటుంది. ఒకసారి బ్రేకప్ అవ్వాలనుకున్నప్పుడు వీళ్ళు వెళ్ళి వాళ్ళ మీద కేసులు పెట్టడం. ఆ అమ్మాయి వీడి మీద, అంటే ఆ అమ్మాయి విడిపోదాం అనుకుంటుంది. వీడు ఎట్లా విడిపోతావు, ఇన్నాళ్ళు నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పావు కదా, ఎట్లా విడిపోతావు, కుదరదు, ఉండాల్సిందే అని బలవంతం పెట్టడం. ఆ అమ్మాయి ఇంకా వదిలించుకోవడానికి వేరే మార్గాలు లేక వెళ్ళి కేసులు పెట్టడం. కొన్నిసార్లు రేప్ కేసులు పెట్టడం, కొన్నిసార్లు షీ టీమ్స్లో వేధిస్తున్నానికి కేసులు పెట్టడం. ఏమైనా సరే ఇలాంటివి జరగడం వల్ల వాళ్ళు ఈ అవమానం తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు కొంతమంది, అయితే అమ్మాయి మీద వెళ్ళి దాడి చేసేవాళ్ళు కొంతమంది, ఇలా తయారవుతున్నారు. సో ఇలా కాకుండా ఉండాలంటే ఇప్పుడు మగవాడికి అన్యాయం జరిగింది అనుకున్నప్పుడు వాడు కూడా వెళ్ళి చెప్పుకోవడానికి ఒక చెవి. మీరు కూడా చాలాసార్లు పోలీస్ స్టేషన్కు వెళ్ళారు. అంటే అక్కడ ఎట్లా ఉంటుంది అసలు? మగవాళ్ళు వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇస్తే అట్లా పోలీసుల రియాక్షన్ ఎట్లా ఉంటుంది? జనరల్గా మగవాళ్ళు వేరే పని మీద వెళ్ళి ఏదో నా పర్సు పోయిందనో లేకపోతే ఎవడో దొంగతనం చేసి ఇట్లాంటి కేసులు ఏమైనా తీసుకుంటారు. కానీ ఒక ఆడపిల్ల నన్ను అన్యాయం చేసింది అంటే ఇది నమ్మశక్యం కానీ నిజం, ఇది మేము ఒప్పుకోలేము, మేము కేసు తీసుకోలేము అనే టైప్లోనే ఉంటుంది తప్ప అంత ఈజీ కాదు. అదే ఒక అమ్మాయి ఏ సాక్ష్యం ఆధారం లేకుండా జస్ట్ వీడు నన్ను ఏడిపించాడు, లేకపోతే వీడు నన్ను వాడుకొని మోసం చేసి ఇట్లాంటి ఏదైనా సరే కేసులు పెడితే టక్మన్ అయిపోద్ది. అదే ఒక అబ్బాయి నన్ను అమ్మాయి ఎంత టార్చర్ చేస్తుంది, ఇది చేస్తుంది సాక్ష్యాలు చూపించినా కూడా అంత ఈజీ కాదు కేసు అవడం. సో ఇది ప్రస్తుతం ఉన్న మన సిస్టమ్. సో ఒక పోలీస్ స్టేషన్ ఉన్నా కూడా ఆడవాళ్ళకి న్యాయం చేయడం కోసం మన గవర్నమెంట్ కొన్ని చట్టాలు సృష్టించింది. ఇప్పుడు ఇదే ఏదైతే ఉందో, అమ్మాయి అబ్బాయి ప్రేమించుకొని ఒకవేళ అమ్మాయి విడిపోదాం అనుకుంటే ఇలా జరుగుతుంది. ఒకవేళ అబ్బాయి విడిపోదాం అనుకుంటే ఇప్పుడు అమ్మాయి వెళ్ళి అబ్బాయి మీద కేసు పెట్టచ్చు. సెక్షన్ 493 కింద అబ్బాయికి 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. సో ఇటువంటి చట్టం వాళ్ళ కోసం ఉంది, వాళ్ళ కోసం పనిచేయడానికి షీ టీమ్స్ ఉంది, కాబట్టి వాళ్ళు కొంచెం ధైర్యంగా చేయగలుగుతున్నారు. బట్ ఒక అన్యాయం అయిపోయిన మగాడు ఎవడన్నా ఉన్నాడంటే వాడి కోసం నిలబడే చట్టాలు కానీ వాడి కోసం నిలబడే సిస్టమ్ కానీ లేదు. ఎప్పుడైతే అది లేదో చట్టాన్ని వాడి చేతిలోకి వాడు తీసుకోవడము, లేకపోతే వాడే ఏమి నిస్సహాయం అయిపోయి చచ్చిపోవడము, ఇట్లాంటివి మనం చూస్తున్నాం. అతుల్ సుభాష్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. 2022 స్టడీస్ ప్రకారం 171,000 మంది సూసైడ్ చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు, అందులో 80,000 మంది పెళ్ళైన వాళ్ళు, అందులో చాలామంది ఇలా కేసులు బారిపడిన చచ్చిపోయిన వాళ్ళు. రీసెంట్గా మన తెలంగాణలో కూడా ఒక ఆయన పాపం వాళ్ళ ఆవిడ 498 పెట్టిందని అరెస్ట్ చేస్తారు రేపో మాపో అని చెప్పి తెలుసుకొని ఎక్కడో హోటల్లో తీసుకుని ఆయన తల్లి తండ్రి ముగ్గురు సూసైడ్ చేసుకొని ట్రై చేశారు. సో ఇటువంటివి జరుగుతున్న నేపథ్యంలో మగాడి గోడు వినడానికి అట్లీస్ట్ ఒక సిస్టమ్ ఉంటే ఇవి ఆగుతాయి అనే ఒక డిమాండ్ తోటి హీ టీమ్స్ కావచ్చు, పురుషుల కోసం ఒక కమిషన్, మెన్స్ కమిషన్ రావాలనేది ఇది నా డిమాండ్ మాత్రమే. ఇది ఎప్పటి నుంచో ఉంది డిమాండ్. బట్ గట్టిగా వినిపించి మనం కనుక సాధించుకోగలిగితే దేశానికి ఆదర్శంగా మొట్టమొదటిసారి మన తెలంగాణ రాష్ట్రంలోనే ఇది అయితే చూడాలని కోరిక. సో గతంలో చూసుకుంటే అమ్మాయిల పైన, అంటే అమ్మాయిలను మోసం చేయడం కావచ్చు, సో ఇట్లాంటి కేసులు ఎక్కువగా గతంలో అబ్బాయిల పైన వచ్చేది కంప్లైంట్స్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో గత 5 సంవత్సరాల నుంచి అబ్బాయిల పైన వస్తుంది. సో అబ్బాయిలు మోసపోయారంటూ, అమ్మాయిలు మోసం చేశారంటూ వార్తలు వస్తుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు బేసికల్లీ ఆడ మగ ఇద్దరిలోనూ మంచి చెడు ఉంటారు. ఆడవాళ్ళు కాబట్టి అందరూ మంచివాళ్ళు కాదు, మగవాళ్ళు కాబట్టి అందరూ చెడ్డవాళ్ళు కాదు. అవకాశం అవసరం బట్టి మనిషి చాలాసార్లు మారుతుంటారు. సో ఏ అవకాశం ఉన్నా కూడా మంచిగా ఉండేవాళ్ళు మంచిగానే ఉంటారు, మగవాళ్ళైనా సరే. అవకాశం దొరికింది కదా అప్పటిదాకా మంచిగా ఉండేవాడు ఫ్లిప్ అయ్యేవాళ్ళు ఉంటారు. అలాగే కొంతమంది ఆడవాళ్ళు కూడా సో భర్త తప్ప వేరే నాకు దిక్కు లేదు అనుకున్నప్పుడు సరే ఇంకా మంచిగా ఉండాల్సిన పరిస్థితి. అలా కాకుండా కొన్నిసార్లు కొంతమంది అమ్మాయిలు, అందరని కాదు, నాకు వేరే చాయిస్ ఉన్నప్పుడు వీడిని ఎలా వదిలించుకోవాలి అని చెప్పి ఆలోచిస్తారు. నేను మొన్న చూసాం, ఒక అక్రమ సంబంధం కోసం తల్లి ఏకంగా 3 పిల్లల్ని కూడా చంపేసింది. సో వేరే ఆప్షన్ ఉంది అనుకున్నప్పుడు మనిషి ఆప్షన్ ఉన్నా కూడా మంచిగా ఉంటాడా చెడ్డగా ఉంటాడా? సో దీనికి ఆడ మగ తేడా లేదు, ఎవరైనా ఇలాంటివి చేయగలరు. ఇప్పుడు వాళ్ళకి అవకాశాలు పెరుగుతున్నాయి కాబట్టి మనం మగవాళ్ళపైన అఘాయిత్యాలు కూడా ఎక్కువ చూస్తున్నాం. చంపేయడం, అంగాలు కోసేయడం, ఇటువంటి చాలా దారుణాలు చూస్తున్నాం. ఇవాళ ఒక న్యూస్ వచ్చింది, చిన్నపిల్లాడికి వాతలు పెట్టింది తల్లి మొత్తం, ఎలా అయినా సరే వాడిని వదిలించుకోవాలని చెప్పి. అది వచ్చింది, మొత్తం లోకలైట్స్ అందరూ కూడా పట్టుకుంటే పారిపోయారు వాళ్ళు, అక్రమ సంబంధం పెట్టుకున్న ఒక ఆవిడ. సో ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఇవి రోజు రోజుకి పెరుగుతున్నాయి కాబట్టి తగ్గట్ల. సరే, ఇక దీనికోసం బాధింపబడుతున్న మగవాళ్ళ కోసం ఈ హీ టీమ్స్ డిమాండ్. ఇది రావడం వల్ల చాలామంది ఏమనుకుంటున్నారంటే షీ టీమ్స్కి నష్టం జరిగిపోతుంది, ఇదనేది కాదు. దీనివల్ల దీనికి ఏరువైనా నష్టం. ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ తీసుకొస్తే ఎస్సీలకు నష్టం కాదు కదా.
ఎవరైనా సరే 2 వర్గాల్లోనూ బాధితులు ఉన్నారు. బాధితులకు న్యాయం జరగడానికి మన సిస్టమ్ అడుగుతున్నాం. ఈ బాధితుల దీంట్లోనూ అందరూ ఒరిజినల్ ఉండరు, దీంట్లోనూ మేబీ మిస్యూజ్ చేసే వాళ్ళు ఉండొచ్చు. అదంత మాత్రాన మనం అసలు సిస్టమే రాకూడదు అనుకోవడం తప్పు. మీరు అంటే ఈ వినతి పత్రం ఏమైనా డీజీపీ గారికి కావచ్చు, అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం గారికి కావచ్చు ఇచ్చారా? నిన్న కెవిన్ ఆధ్వర్యంలో మేము నిర్వహించాము. దాంట్లో హీ టీమ్స్ కావచ్చు, లేకపోతే హ్యూమన్ రైట్స్ కమిషన్కి సంబంధించిన జడ్జి వాళ్ళ అపాయింట్మెంట్కి సంబంధించిన కొన్ని డిమాండ్స్ అన్నీ కూడా మేము ఇవ్వడం జరిగింది. సో ఆ విషయం తను చెప్తే బాగుంది. ఈ మధ్యకాలంలో గత 4-5 రోజుల నుంచి చిట్టి పికిల్స్ పెద్ద ఎత్తున వైరల్గా మారింది. ఏం చెప్తారు దీని గురించి? ఒక చట్టం అయితే గట్టిగా రావాలండి. తల్లిని తిట్టడానికి మించిన పెద్ద పాపం లేదు నా దృష్టిలో. అది ఎవరి తల్లి అయినా సరే. ఇప్పుడు ఒక ఆడదయ్యండి ఒక తల్లిని ఎలా తిడుతుందండి? అంత ఈజీ అయిపోయింది వీళ్ళకి. ఎందుకంటే మమ్మల్ని శిక్షించడానికి చట్టాలు లేవు, మేము ఏమైనా సరే అని బతకచ్చు. మీరు గమనించండి, తల్లిని పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టిన పోసాని ఇవాళ జైల్లో ఉన్నాడు. మరి అదే పని ఒక లేడీ కూడా చేసింది. మరి ఆవిడకి శిక్ష ఏది? ఆవిడని ఎవరు పెట్టలేదు. అలాగే అంటే మనం ఏమన్నా వాక్కోవచ్చు, ఏమన్నా అన్నా మన మీద ఏ చట్టాలు ఏ పోలీసులు పెట్టలేరు కేసులు అనే ధైర్యంతో వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడడం అనేది జరుగుతుంది. ఆడ మగ తేడా లేకుండా చట్టం అందరికీ సమానం, ఎవరైనా సరే తల్లిని దూషిస్తే తీసుకెళ్ళి లోపలేస్తాం అనే మెసేజ్ మీరు గట్టిగా ఇవ్వగలిగితే ఈ ఎలకి చిట్టి పికిల్స్ ఆవిడ ఎవరైతే తల్లిని నీ అమ్మని డాష్ 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 అని చెప్పి మాట్లాడిందో ఇంకొకసారి అలాంటివి చేయడానికి భయపడే విధంగా ఒక చట్టం, ఒక శిక్ష, ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి మనం. అప్పుడు ఇప్పుడు ఏంటంటే చాలామంది మీడియాలో తిడుతున్నారు ఆవిడని, 100 మంది తిట్టచ్చు. కానీ తిట్టడం వల్ల ఏమైపోదు. ఒక చట్టం ఉంది, దీనివల్ల ఇలా పచ్చి బూతులు మాట్లాడితే శిక్షలు పడతాయి అనే విషయం వాళ్ళకి గట్టిగా తెలియాలి. మనం ఆడవాళ్ళం మనం ఏం చేసినా చెల్లిపోతుంది అనే మూడ్లో ఉన్నారు చాలామంది వాళ్ళ. అందుకనే నోటికి వచ్చినట్టు మాట్లాడడం అనేది చేస్తున్నారు. ఎప్పుడైతే ఇటువంటి చట్టం వస్తుందో అప్పుడు ఇటువంటి వాళ్ళు కూడా కంట్రోల్లో ఉంటారు. చాలామంది చూస్తున్నా ఈ ఎలకే పికిల్స్ గురించి కొంతమంది తిడుతున్నారు, సరే కొంతమంది బూతులు తిడుతున్నారు, కొంతమంది సరదాగా వీడియోలు చేస్తున్నారు. నేను చాలా కష్టపడి పెద్దోడిని డబ్బులు సంపాదించి ఎలకే పికిల్ అనుకుంటా, ఇలాంటివన్నీ కూడా. ఎంత ట్రోలింగ్ వస్తుంది అంటే జనాల్లో అంత అసహ్యం కలిగింది. ఒక ఆడపిల్ల ఇలా మాట్లాడితే చూసి తట్టుకోలేకపోవడం వల్ల వచ్చిన రేజ్ ఇది. అయితే ఇటువంటిది జరగకుండా ఉండాలి అంటే మనకి గట్టిగా చట్టాలు రావాలి, గట్టిగా శిక్షలు పడాలి. ఇప్పుడు కొంతమంది సానుభూతి పరులు ఉన్నారు, ఒక లాయర్ కూడా ఉన్నాడు అందులో. ఆయన ఏమంటాడంటే మగాళ్ళు బూతులు మాట్లాడరా, వీళ్ళు బూతులు మాట్లాడరా, ఆవిడ బూతులు మాట్లాడితే తప్పేంటి అన్నట్టుగా వాళ్ళని వెనకేసుకుంటూ వస్తున్నాడు. ఫోన్లో క్షమాపణ చెప్పింది కదా, ఇంక వదిలేయండి ఇంక వదిలేయండి ఇంక వదిలేయండి అని చెప్పి కొంతమంది మొదలెట్టారు. బట్ ఇక్కడ సోషల్ మీడియా కాదు శిక్షించాల్సింది, చట్టం అనేది శిక్షపడి గట్టిగా చేస్తే తప్ప వీళ్ళాగారు. ఎందుకంటే పోసాని గారిని లోపలేశారు కదా, ఎందుకు? తప్పు చేసిన దానికి. ఆయన్ని 100 మంది తిట్టారు కదా, ఆయన క్షమాపణలు చెప్పాడు కదా, వదిలేయచ్చు కదా, వదిలేదు కదా. చట్టం ఉంది, శిక్ష పడుతుంది అనే భయం రావాలి. ఇంకొక ఆడదైనా మగాడైనా సరే తల్లిని తిట్టాలంటే నాలిక కత్తిరించేస్తారు అనేంత భయం ఉండాలి. అది ఈ రేపులు జరుగుతుంటే కొంతమంది గళమెత్తుతున్నారు. పాపం ఎందుకండి ఆడపిల్లలు ఆవకాయలు అమ్ముకొని బతుకుతుంటే వాళ్ళని పట్టుకొని టార్గెట్ చేస్తున్నారు. ఆడపిల్లలు పాపం ఏదో ఆవకాయ బిజినెస్ చేసుకొని బతుకుతుంటే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు మీరు. ఆడెవడో 7 మంది కలిసి ఒక అమ్మాయిని రేప్ చేస్తే వాడి గురించి మాట్లాడరా, వీడి గురించి మాట్లాడరా, అక్కడ జరిగిన దాని గురించి మాట్లాడరా, దాని గురించి కూడా మాట్లాడతారు. బట్ వాళ్ళు రేప్ చేసిన వాళ్ళనట వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసి వాళ్ళకే తినిపించి ఇంక ఆవిడెవడో ఒక సైక్రియాటిక్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు ఎవరైనా కోరుకున్న కోరికలేమో. సరే పోన్లేండి, అలా చేయాలని అనిపించుండొచ్చు ఒక లేడీగా ఆవిడకి. బట్ అట్ ద సేమ్ టైం దేంతో అయితే తప్పు చేశారో అది కట్ చేయాలనే ఆవిడ కోరిక. అయితే నేననేది ఏంటంటే మరి నోటితో తప్పు చేస్తే నాలుగు కట్ చేసి చేయాలా? అలాంటి డిమాండ్లు కూడా రావాలి కదా. అమ్మని తిడితే నాలుగు కట్ చేసేస్తాము అనే డిమాండ్లు రండి. ఇవి మన దేశంలో ఎట్లాగో జరగవు, దుబాయ్ సౌదీ అరేబియాలో ఇట్లాంటి చోట్ల శిక్ష ఉంటాయి. కానీ బట్ నామకే వాస్తే అయినా సరే మాట్లాడడం మనం. ఎందుకంటే ఎక్కడో ఒక చోట అమ్మాయి ఎంత తప్పు చేసినా ఎంత తిట్టినా అమ్మాయి అయ్యో పాపం అని వదిలేయడం వల్ల ఇవాళ ఇంత దారుణం జరుగుతుంది. గట్టిగా శిక్ష పడాలి అనేది పాయింట్. ఈ మధ్య కాలంలో ఇన్ఫ్లుయెన్సర్లు కొంత బాధితారహితంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఈ చిట్టి పికిల్స్ కావచ్చు, మొన్న హెచ్సియుకి సంబంధించి సుష్మా భూపతి అనే ఆమె వీడియో చేసింది, ఇది ప్రభుత్వ భూమి అది అని చెప్పి. మళ్ళీ తర్వాత నిజం తెలుసుకొని సారీ నేను చేసినందుకు. అంటే అసలు ఒక ఇన్ఫ్లుయెన్సరు ఏం తెలియకుండా అసలు ఎట్లా వీడియోలు చేస్తారు? మీరు ఇన్ఫ్లుయెన్సర్లకు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడు మనం వాళ్ళైతే ఆపలేము, కానీ ఒకటైతే నేను ఒకటి చెప్తాను, ఇది నిజమా కాదా అనేది, అంటే ప్రభుత్వ భూమా లేకపోతే ప్రైవేట్ భూమా
అన్ని పక్కన పెడితే అక్కడ గ్రీనరీ అనేది పోతుంది. సో వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు అబద్ధాలు చెప్పడం వల్ల జనాల్లో గట్టిగా ఒక అబద్ధం, నాకు తెలియదు అబద్ధం అనేది, ఒకవేళ నిజంగా అబద్ధమైనా కూడా దీనివల్ల ప్రభుత్వం అయితే ఆగింది చేయడం అనేది. ఎందుకంటే నిజానిజాలు అనేవి కన్నా జనాల పర్సెప్షన్ అనేది ప్రభుత్వానికి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బెట్టింగ్ యాప్లో లీగల్ ఇల్లీగల్ ఉన్నాయి, కానీ ఇది లీగల్ కాబట్టి వాడు చేసుకున్నాడు, ఇది ఇల్లీగల్ కాబట్టి వీళ్ళు చేసుకున్నారు అని చెప్పి ప్రభుత్వం మాట్లాడితే ప్రభుత్వం మీద కోపం వచ్చేస్తుంది. కాబట్టి లీగల్ ఇల్లీగల్ అని ఇది లేకుండా ఎక్కడున్నా సరే మెట్రో మీద ఉన్నా సరే తీసేయండి, అలాగే వీళ్ళ మీద కేసులు పెట్టండి అని చెప్పి ఎప్పుడైతే ప్రభుత్వం జనాల్లో ఉన్న భావాన్ని రిఫ్లెక్ట్ చేస్తుందో ప్రభుత్వానికి ఒక మంచి జరుగుతుందని ఒక ఇది. అలాగే ఈ ఓనర్షిప్ ఎవరిది, అక్కడ వీళ్ళదా వాళ్ళది అనేది కాకుండా గ్రీనరీని కొట్టడం అనే దానికి జనాలు అగ్నిస్ట్ అనే విషయం గ్రహించినప్పుడు ప్రభుత్వం దాని జోలికి పోకుండా ఉండడం వల్లే వాళ్ళకి మేలు జరుగుతుంది. జనాలు ఎవరు? ప్రభుత్వమే కదా. వాళ్ళ దృష్టిలో ఎవరిదైనా కూడా అన్ని చెట్లు కొట్టేస్తున్నానంటే బాధగానే ఉంటుంది. అది సో ఇన్ఫ్లుయెన్సర్లు ఇలాంటివి చేయడం వల్ల చాలామంది ఇప్పుడు ఆమెకు దగ్గర దగ్గర 8 lakhs 9 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మరి వీళ్ళందరూ ఇదవుతారు కదా. పాండవులు యుద్ధం గెలవడానికి వాడు ధర్మపక్షం, కౌరవుల అధర్మపక్షం అనుకున్నప్పుడు ద్రోణాచార్యుని ఎదిరించడం వాళ్ళ వల్ల కాల, ఏదైనా చేసి ఆపలే. భీష్ముని ఎదిరించడం వాళ్ళ వల్ల కాల, ఓడిపోతారు. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? అశ్వత్థామ అతకుంజరహ అని ఒక అబద్ధం, ఒక ఏనుగుని చంపేసి, ఆ ఏనుగు పేరు అశ్వత్థామ, ఈయన కొడుకు పేరు కూడా అశ్వత్థామ. వీళ్ళు ఏం చేశారు? ఒక అబద్ధం చెప్పారు. ఏంటి? అశ్వత్థామ చచ్చిపోయాడు, అశ్వత్థామ అతకుంజరహ అన్నట్టు. నిజానికి వాళ్ళు చేసింది అబద్ధం, తప్పు. కానీ దానివల్ల ఏమైంది? ఆయన అస్త్ర సన్యాసం చేశాడు, మొత్తం కౌరవులు ఓడిపోయారు. కొన్నిసార్లు అబద్ధాలు కూడా మంచికి దారితీస్తాయి. నేను అనేది న్యాయం అన్యాయం కూడా పక్కన పెడితే ఇక్కడ అన్ని చెట్లు సేవ్ అయినాయి, అట్లీస్ట్ పోయినాయి, మిగతావైనా మిగిలినాయి. దానివల్ల నాకైతే చెట్లు మిగలడం అనేది మంచిదే. బట్ ఆ కొట్టేసిన ప్రాంతాన్ని కూడా మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు ఏదో ప్రామిస్ చేశారు, తిరిగి దాన్ని డెవలప్ చేస్తాము, చెట్లు నాటుతాము, మంచి పార్క్ లాగా తయారు చేస్తాం. దట్ విల్ బి వెరీ గుడ్. సో అలా చేయాలని కోరుకుంటున్నాను.